నమస్కారం. భక్తి టీవీ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. స్మరించినంత మాత్రాన సంతసించి, అర్చించినంత మాత్రాన అన్ని శుభాలను ఒసుగుతాడు ఆ మహాదేవుడు. జన్మానికో శివరాత్రి అంటారు. నేడు మహాశివరాత్రి మహాపర్వదినం. అంతటి విశేష పర్వదినాన మన ప్రేక్షకులందరూ చూసి సంతసించేలా సహస్ర లింగార్చనను నిర్వహిస్తోంది భక్తి టీవీ. అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ. ఈనాటి విశేష కార్యక్రమాన్ని సుసంపన్నం చేసేందుకు, అలాగే మహాశివరాత్రి విశిష్టతను మనందరికీ తెలియచేసేందుకు విచ్చేశారు మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు. ముందుగా మీ అందరి తరపున వారి పాదపద్మాలకు నమస్సులు తెలియచేసుకుంటూ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈనాడు మనం నిర్వహించుకోబోతున్నటువంటి విశేషమైన సహస్రలింగార్చన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించవలసిందిగా గురువుగారిని వేడుకుంటున్నాం. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఉద్దీప్యస్వజాతవేదో భగ్నం నిరుతిం మమ పశుగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశా. సాజ్యంత్రివర్తి సంయుక్తం వన్హినాయోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యజ్యోతిర్నమోస్తుతే. ఓం దీపలక్ష్మ్యై నమః. మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించుకుంటున్న విశేష కార్యక్రమంలో సహస్రలింగార్చనను ప్రారంభించవలసిందిగా అర్చకవరేణ్యులకు మనవి. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాన్ విశ్వరూపాః పశవో వదంతి. సానో మంత్రేషమూర్జందుహానాధేనుర్వాగస్మానుపసుష్ఠుదైతో అయం ముహూర్తః సుముహూర్తో అస్తు. ఏతత్ సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. హర్తారం దాతారం సర్వసంపదాం. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః. దుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః. షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి. సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. భక్తులందరూ కూడా చేతులు జోడించి మహాగణపతికి నమస్కారం చేసుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే. నారాయణి నమోస్తుతే. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. గర్భాభ్యాం నమః. వశిష్ఠాభ్యాం నమః. భ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో వేదవిద్భ్యో నమో నమః. శుభమస్తు. ఆచమ్య అస్తం రక్షాల్య. ఆచమ్య. ఓం కేశవాయ స్వాహా. ఓం నారాయణాయ స్వాహా. ఓం మాధవాయ స్వాహా. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః.
ఓం శ్రీధరాయ నమః ఓం శ్రీకేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః ఓం ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూభాగాః ఏతేషామవిరోధేన కర్మసమారభే ప్రాణాయామే వినియోగః ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం యో దేవస్సవిదాస్మాకం దియో ధర్మాదిగోచరాః ప్రేరయేత్తస్య భర్గస్తత్వరేణ్యముపాస్మహే బ్రహ్మభూర్భువస్సువరోం. అందరూ కూడా మమ అనుకుని ఆ పరమేశ్వరుడికి జగన్మాతకి సమస్త దేవీ దేవతలకు నమస్కారం చేసుకోండి. మమ అనుకోండి. మమ యజమానస్య సమస్తోపహత్త దురదక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయవ్యప్రదేశే కృష్ణాగోదావర్యోః మధ్యప్రదేశే అస్మిన్ శ్రీ పార్వతీ పరమేశ్వర సహిత సపరివార దేవత పరమేశ్వర దేవత బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధో అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవా షష్ఠీ సంవత్సరాణాం మధ్యే విశేషతః క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే మాఘమాసే కృష్ణపక్షే చతుర్దశ్యాం త్రయోదశ్యుపరి చతుర్దశ్యాం మహాశివరాత్రో పర్వదినే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథో శ్రీ పరమేశ్వర ఉద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం సమస్త జన సంతోషకరణార్థం జగద్రక్షణార్థం. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. గోత్రాన్ని తలుచుకోండి. వంశోద్భవస్య ఇంటి పేరును స్మరణ చేసుకోండి. నామధేయస్య మీ కుటుంబ సభ్యుల పేర్లను తలుచుకొని మమ సహకుటుంబం అనుకోండి. ధర్మపత్ని సమేతస్య సహకుటుంబానాం క్షేమస్థైర్యధైర్య విజయ అభయ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం పార్వతీ పరమేశ్వర సంపూర్ణ గ్రహ ప్రసాద సిద్ధ్యర్థం శ్రీ మహాశివరాత్రి పర్వదిన సమయే అన్యోన్య బ్రాహ్మణ ముఖేన ఆచార్య శ్రీహస్తేన సంభవద్భిః ద్రవ్యైః సంభవద్భిః ఉపచారైః యథాశక్తి షోడశ ఆవరణార్చన సహిత యథాశక్తి రుద్రాభిషేచనం కరిష్యే. ఏషాం ప్రథమతః కలశగణాధిపతి పూజనం చ కరిష్యే. ఆదౌ మహాగణపతి ప్రార్థనం కరిష్యే. ఓం గణానాన్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిః సీదసాదనం. నమో వ్రేతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్నవినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. ఓం గం గణపతయే నమః మహాగణాధిపతయే నమః. ప్రార్థనాపూర్వక నమస్కారం సమర్పయామి. మహాశివరాత్రి విశిష్టతను అందించవలసిందిగా బ్రహ్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారిని మీ అందరి తరపున కోరుకుంటున్నాం. అమ్మ పదంబుజంబులకు ఆరతులెత్తగా కన్నుదోయి లేలెమ్మని చెప్పు గుండెకు. అమ్మ పదంబుజంబులకు ఆరతులెత్తగా కన్నుదోయి లేలెమ్మని చెప్పు గుండెకు. విలీనమగున్ హృదయము దానిలో విలీనమగున్ హృదయము దానిలో కమ్మని పద్యముల్ బలుకగా హృదయం మది లేదు. కమ్మని పద్యముల్ బలుక
పలుకగా హృదయం మది లేదు. అమ్మనే నమ్మితి అమ్మనే నమ్మితి ఆమె పాదములే నా అవధాన విపంచినాదముల్. ఆమె పాదములే నా అవధాన విపంచినాదముల్. భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ వారు అందిస్తూ ఉన్న శుభప్రదమైన కార్యక్రమం మహాశివరాత్రి నాడు సహస్రలింగార్చన. మనకి ప్రతి నెలలో ఒక శివరాత్రి ఉంటుంది, మాస శివరాత్రి. అది సరిగ్గా అమావాస్య నాడు ముందు వస్తుంది. ఆ శివరాత్రి నాడు, మాస శివరాత్రి నాడు కూడా మనం శివార్చన చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. కారణం, అమావాస్య నాడు చంద్రుని కళలు బాగా క్షీణించిపోతాయి, పూర్తిగా క్షీణిస్తాయి. అమావాస్య నాడు ఒకే ఒక కళతో ఉంటాడు చంద్రుడు. దాన్నే నిత్యా కళ అంటారు. నిత్యా షోడశికా రూప శ్రీకంఠార్థ శరీరణి అని లలితా సహస్రంలో ఉంటుంది. ఆ నిత్యా కళే అమ్మవారి యొక్క శిరస్సు మీద ఉంటుంది. మళ్ళీ ఆ నిత్యమైనటువంటి కళ నుంచి చంద్రుడు కళలు పొందుతాడు. ఆ ప్రక్రియ అమావాస్య నుంచి మళ్ళీ పున్నమి వరకు కొనసాగి అమావాస్య నాటి కళతో కలిపి పున్నమి 15 రోజులు కలిపి 16 కళల వాడు అన్నారు. తెలుగువారు రూపాయికి 16 అణాలు అనడంలో చంద్రుని యొక్క 16 కళలే ప్రధాన కారణం. అందుకే రూపాయి బిళ్ళ గుండ్రంగా ఉండడానికి కూడా చంద్రబింబమే ప్రధాన కారణం. ఆ ఆలోచన అంత చల్లనిది, అంత వెన్నెల్ని కురిపించేది. ఈ ఆలోచన మీ అందరి ఇళ్లలోనూ కూడా కనకవర్షాన్ని కురిపిస్తుంది అని ఆశిద్దాం. ఆశ్రయించి భగవంతుడికి నమస్కారం చేద్దాం. ఇక ఆ 12 శివరాత్రుల్లో ప్రత్యేకమైనది మాఘమాసంలో ఉండే శివరాత్రి. శివరాత్రి విశేషం ఏమిటంటే, శివుడు శివలింగ రూపంలో అర్ధరాత్రి ఆవిర్భవించింది అదే ముహూర్తం. గిరిజాదేవిని పెళ్లి చేసుకున్నది కూడా అదే ముహూర్తం. మన దేవతలు చాలామంది పుట్టినరోజు నాడే పెళ్లి చేసుకుంటారు. ఆ రోజునంటే ఆ రోజున కాదు, కానీ అదే ముహూర్తానికి, అదే తిథి నాడు. శ్రీరాముడు అంతే, నవమి నాడు జన్మించాడు, నవమి నాడే కళ్యాణం. అలాగే శివుడు ఈ బహుళ చతుర్దశి నాడు లింగ రూపంలో ఆవిర్భవించాడు. ఆ శివరాత్రి నాడే వారి కళ్యాణం. అందుకనే మనకు చాలా దేవాలయాల్లో శివరాత్రి నాడే కళ్యాణం చేస్తారు. ప్రత్యేకించి ఇక్కడ సహస్రలింగార్చన జరుగుతోంది, గమనించండి. ఎక్కడైనా కొద్దిగా ఓ 10-15 లింగాల్లో ఆకారాల్లో తేడా ఉంటుందేమో అని భక్తి టీవీ వారు లోటు లేకుండా 1200 ఏర్పాటు చేశారు. ఎప్పుడు మనం 10 కేజీలు వంకాయలు కొంటే ఓ 4 కాయలు కొసరిస్తారు. అలా ఇస్తే కొనుక్కున్నవాడు సంతోషిస్తారు. అందుకని భగవంతుడికి కూడా మేము ఏదో వెయ్యంటే వెయ్యని కాదా, ఇంకా ఎక్కువే చేస్తాం. ఒకవేళ అందులో ఏమన్నా రూపాల్లో కాస్త తేడా ఉన్నా, ఓ లింగం ఆకారం సరిగ్గా లేకపోయినా మిగిలిన వాడితో సరిపెట్టుకోవయా అని మనం ఇక్కడ ఇతోధికంగా 1000 కంటే అధికంగా 1200 లింగాలు ఏర్పాటు చేశాం. అందులో ఇక్కడ రసలింగం ఉంది ప్రత్యేకంగా, అక్కడ స్ఫటికలింగం ఉంది. ఏమిటి వీటి ప్రత్యేకత అంటే, ముందు సహస్రలింగార్చన దేనికి అంటే, అనేక కోటి బాహు అంటారు భగవద్గీతలో. భగవంతుడు ఎలా కనపడతారు? అనేక బాహూదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతో అనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప అని అర్జునుడు విశ్వరూపాన్ని కీర్తించాడు. అనేక రకాలుగా కనపడుతున్న బాహువులు, ఉదరాలు, వక్త్రాలు అన్నీ నువ్వేనయ్యా అంట. ఆ సహస్రలింగుడు అంటే అందరి హృదయాలలోనూ లింగ రూపంలో ఉండే శివుడు. అందరి హృదయాల్లో ఉండే లింగ రూపంలో ఉండే శివుడికి లెక్క ఏమిటి? మానవులే 800 కోట్ల మంది ఉన్నారు, ఇంకా ఎక్కువే ఉన్నారు. ఇక చరాచర జీవరాశులు చెప్పాలంటే రాశులే 84 లక్షలు ఉన్నాయి. ఒక్కొక్క రాశికి మళ్ళీ 1000 కోట్ల సంతతి ఉంటుంది. అంచేది అనంతమైన జీవరాశుల్లో ఉండేటువంటి శివుణ్ణి అర్చించడమే ఇక్కడ సహస్రలింగార్చన. మనకి భారతంలో దీని ప్రసక్తి వస్తుంది. ద్రోణపర్వంలో 15వ రోజుని ద్రోణాచార్యుడు చనిపోయినటువంటి విధానం, ఆయన చంపినటువంటి విధానానికి తట్టుకోలేక కొడుకైన అశ్వత్థామ పాండవ సైన్యం మీద నారాయణాస్త్రం ప్రయోగిస్తాడు. నారాయణాస్త్రానికి ఎదురు లేదు. ఎదురు ఎవడన్నా వెళ్ళాడు అంటే వాడు మసైపోతాడు, అది రెచ్చిపోతుంది. నారాయణాస్త్రానికి ఎప్పుడు విరుగుడు ఏమిటంటే శరణాగతి.
నారాయణుడు అంటే శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. ఇక మళ్ళీ ఎవరు ఎదురు తిరగకుండా మాట్లాడకుండా ఆయుధాల కింద పెట్టేసి నేల మీద పడుకున్న శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే అంటే అది ఆశీర్వదించుకుంటూ వెళ్ళిపోతుంది. అంతేగాని నీ సంగతి ఏమిటి అని ఎవరైనా లేచారు అంటే వాడు పని అయిపోయినట్టే. అంచేత అదే బ్రహ్మాస్త్రానికి బ్రహ్మాస్త్రం విరుగుడు, నారాయణాస్త్రానికి శరణాగతే విరుగుడు. ఇక పాశుపతాస్త్రం ఉంది, మనం పరమశివుడు అస్త్రం, శరణాగతి లేదు, ఏమీ లేదు, ఆయన పని ఆయన చేసి వెళ్ళిపోతాడు. ఎందుకంటే అది ప్రళయకాలంలో వస్తుంది. అక్కడ మళ్ళీ దండం పెట్టిన వాళ్ళని వదిలేస్తే కుదరదు, మొత్తం అందరినీ వేసేయవలసింది. ఆ అస్త్రాల యొక్క ప్రత్యేకత అది. అంత నారాయణాస్త్రం ప్రయోగిస్తే అది పూర్తిగా పని చేయలేదు. ఎందుకంటే అక్కడ నారాయణుడే ఉన్నాడు, స్వయంగా కృష్ణుడు. ఆయన వెంటనే చెప్పాడు, మీరు అందరూ పడుకోండి అన్నాడు. భీముడు పడుకోవడానికి వ్యతిరేకించాడు. పౌరుషం, బండతనం, మొండితనం. బలవంతంగా అతను రథం మించి లాగి పడుకోబెట్టి బోర్లా అతని మీద అర్జునుడు పడుకున్నాడు, అతని మీద కృష్ణుడు పడుకున్నాడు. అలా అయితే తప్ప భీముడిని ఆపడం కుదరలేదు. అప్పుడు ఆ నారాయణాస్త్రం పైకి వెళ్ళిపోయింది. అంతకుముందు భీముడు గద పట్టుకుని ఎదురిస్తుంటే అది రెచ్చిపోయింది. ఈ స్థితిలో మొత్తం మీద నారాయణాస్త్రం ఉపశమించాక అశ్వత్థామకి అనుమానం వచ్చి, ఏమిటి నేను ఇంత అస్త్రం ప్రయోగిస్తే అక్కడ ఎందుకు పని చేయలేదు, నా ఆరాధనలో తేడా ఏమిటి, అర్జునుడి ఆరాధనలో ప్రత్యేకత ఏమిటి? ఎందుకంటే అర్జునుడు నారాయణాస్త్రానికి విరుగుడుగా వారుణాస్త్రాన్ని ప్రయోగించాడు. వరుణాది అంత నారాయణాస్త్రాన్ని ఎదిరించేంత శక్తివంతమైంది కాదు, కానీ పనిచేసింది. నారాయణాస్త్రం ప్రసన్నంగా ఆశీర్వదించుకుంటూ వెళ్ళిపోయింది. ఎందుకంటే అందరూ పడుకున్నారు నేల మీద. ఆ వినయమే కోరుకుంటాడు భగవంతుడు. అందుకని అలా జరిగితే ఈయనకి అస్త్రం ఎందుకు సరిగ్గా పనిచేయలేదు అని మళ్ళీ వేద్దామని చూశాడు. నారాయణాస్త్రం మళ్ళీ వేయడానికి వీలు లేదు, అది నాగాస్త్రం లాంటిది కాదు. అందుకని అవశ్వత్థామకు అవకాశం చిక్కల. అప్పుడు వ్యాసుడిని అడుగుతాడు, ఏమిటి నా ఉపాసనలో అర్జునుని ఉపాసనలో తేడా ఏమిటి, ఎందుకు ఇలా జరిగిందంటే, ఇవాళ సహస్రలింగార్చనకి మూలమైన విషయం వ్యాసభారతంలో ద్రోణపర్వంలో వ్యాసుడు చెబుతాడు స్వయంగా. నువ్వు శివుణ్ణి కేవలం ఒక లింగం రూపంలో అర్చన చేశావయ్యా, అంచేత నీకు దానికి తగిన ఫలితమే దొరికింది. అర్జునుడు అలా కాదు, సమస్త జీవులలోనూ లింగ రూపంలో ఉండేటువంటి శివుణ్ణి సహస్రలింగార్చన రూపంలో చేశాడు. అందువల్ల ఆయన అస్త్రం గెలిచింది. తక్కువ ఎక్కువ సమస్య కాదు, ఈశ్వరానుగ్రహంలో తేడా అయ్యా అని చెబితే అశ్వత్థామ ఆశ్చర్యపోయాడు. అది ఈవేళ మనం చూస్తున్నటువంటి సహస్రలింగార్చన. ఇక్కడ కేవలం ఏదో మట్టి లింగాలు తీసుకొచ్చి పెట్టారు అని మీరు అనుకోకూడదు. ఆ మాటకు వస్తే శరీరం అంతా మట్టే, మట్టిలో పుట్టాం, మట్టిలోంచి పుట్టిన అన్నమే మనం తింటున్నాం, మట్టిలోనే కలిసిపోతాం, అందరికీ తెలుసున్నది. అంచేత మన పాంచభౌతిక స్వరూపమే మట్టి కాబట్టి మట్టితోనే శివలింగాలు చేశారు. ఇక్కడ మనం అందరం చూస్తున్న వాళ్ళం, చేస్తున్న వాళ్ళు, దీన్ని తీస్తున్న వాళ్ళు, అందరూ ప్రసారం చేస్తున్నవారు అందరూ కూడా సమస్త జీవరాశులు, మానవులే కాదు, శుభం పొందాలి అంటే ఈ సహస్రలింగాల్లో మన జీవుడు ఒక లింగం. లింగం అంటే గుర్తు, చిహ్నం, ఇంగ్లీష్లో సింబల్ అని అర్థం. అంతకంటే మనం ఒక గుర్తుగా ఇక్కడ పరమేశ్వరుడు రూపంలో ఉన్నాం అని భావన చేసుకోవాలి. ఇంకొక మాట, ఇక్కడ రసలింగం రూపంలో పరమేశ్వరుని మనం చూస్తున్నాం. రసాల్లో శ్రేష్టమైనది పాదరసం, అది బంగారం కంటే విలువైనది అంటారు. ఇట్టే జారిపోతూ ఉంటుంది. ఎందుకు ఆ రసలింగాన్ని ఆరాధన చేయడం అంటే, అలా దొరికినట్టే దొరికి ఇట్టే జారిపోయే మా మనస్సే రసలింగం అయ్యా బాబు, దాన్ని నీకు అర్పిస్తున్నావు, నీ దగ్గర ఎట్టు పెట్టుకో. ఇంక మన మనస్సు కంటే జారిపోయేది ఇంకోటి లేదు. నిజంగా ఒక భక్తి కార్యక్రమం జరుగుతూ ఉంటే అది టీవీలో ప్రసారమైనా బయట ప్రసారమైనా వేరే ఆలోచనలు, ప్రశంసలు కానీ విమర్శలు కానీ అసలు ఆలోచనే లేకుండా లీనం కావాలి. అది జారిపోకుండా ఉండమంటే. ఆ జారిపోవడంలో మన మనస్సు ఎంత గొప్పది అంటే పాదరసం అది గొప్పది. అది ఇంకా ఉండదు, అది అలా జారిపోతూ మళ్ళీ పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. ఆ వెళ్ళిపోకుండా ఉండాలంటే పరమేశ్వరుడు పాదాల దగ్గరే పెట్టాలి దాని. అందుకని రసలింగం పెట్టారు. ఇంకా ఇక్కడ స్ఫటికలింగాన్ని మీరు గమనించండి. అన్ని రకాల లింగాల్లోకి స్ఫటికలింగార్చన చాలా గొప్పది అంటారు. స్ఫటికలింగానికి మరొక పేరు ఉంది, ఆత్మలింగం అంటారు. ఆత్మకి ప్రత్యేకగానే స్ఫటికం. ఎందుకు స్ఫటికమే ఆత్మకి ఎందుకు ప్రతీక అంటే, స్ఫటికంలోకి మీరు చూస్తే మీరే కనపడతారు, శివుడు కనపడ్డావు. ఎవరు చూస్తే వారు కనపడతారు. ఏ జీవి చూస్తే ఆ జీవి కనపడుతుంది. అంటే నిన్ను నువ్వు శివుడిలో దర్శించు, నిన్ను నువ్వు శివుడుగా దర్శించు. అహం బ్రహ్మాస్మి తత్వమసి అనే భావన నీకు దృఢపడాలి అంటే నువ్వే శివుడు కావాలంటే అదిగో చూసుకో, అందులో నువ్వు కనపడుతున్నావా లేదా. నువ్వు దేన్ని నేను అనుకుంటున్నావో శరీరాన్ని, ఆ శరీరం అందులో కనపడుతుంది. నీ శరీరాన్ని పాపిష్టితో పుణ్యాత్మతో తెలియకుండా నువ్వు భరిస్తున్న శరీరాన్ని శివుడు భరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనకి ఏం అభ్యంతరమే లేదు. ఇంకా పాపాత్ముల శరీరాలు, పుణ్యాత్ముల శరీరాలు అంటూ రెండు రకాలు ఉండవు. వీటిని భరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కావాలంటే చూడు, నువ్వు అందులో కనపడుతున్నావు స్ఫటికలింగంలో. అంచేత నువ్వే శివుడే నువ్వు అని మనకి స్పష్టంగా తెలియజేసేదే స్ఫటికలింగం.
ఆత్మలింగం. అందుకే స్ఫటికలింగ దర్శనం గొప్పదని ఎందుకంటారా, నిన్ను నువ్వు దర్శించడమే గొప్పది. ఎన్ని దర్శనాలు చేసినా సరే, ఎన్ని తీర్థాలు ఎన్ని క్షేత్రాలు తిరిగినా సరే, మనల్ని మనం దర్శించడమే గొప్పది. ఇంత విశేషమైనటువంటి లింగాలతో ఇక్కడ అర్చన జరుగుతుంది. దాన్ని మనం సంకల్పం పూర్తి చేసుకున్నాం కాబట్టి ప్రథమావరణతో ప్రారంభం చేద్దాం. మనం పీఠపూజాం కరిష్యే. ఓం హ్రీం అంబికానాథాయ నమః. ఓం హ్రీం ఇంద్రాయ నమః. ఓం హ్రీం త్రిశూలాయ నమః. ఓం హ్రీం లాలాటాక్షాయ నమః. ఓం హ్రీం అగ్నయే నమః. ఓం హ్రీం త్రిశూలాయ నమః. ఓం హ్రీం సామప్రియాయ నమః. ఓం హ్రీం స్వరమయాయ నమః. ఓం హ్రీం ధర్మాయ నమః. ఓం హ్రీం త్రిశూలాయ నమః. ఓం హ్రీం గణనాథాయ నమః. ఓం హ్రీం నిరృతయే నమః. ఓం హ్రీం త్రిశూలాయ నమః. ఓం హ్రీం ప్రమథాధిపాయ నమః. ఓం హ్రీం మృత్యుంజయాయ నమః. ఓం హ్రీం వరుణాయ నమః. ఓం హ్రీం త్రిశూలాయ నమః. ఓం హ్రీం అనేకాత్మనే నమః. ఓం హ్రీం వాయవే నమః. ఓం హ్రీం త్రిశూలాయ నమః. ఓం హ్రీం దక్షాధ్వరహరాయ నమః. ఓం హ్రీం హరాయ నమః. ఓం హ్రీం కుబేరాయ నమః. ఓం హ్రీం త్రిశూలాయ నమః. ఓం హ్రీం పరమేశ్వరాయ నమః. ఓం హ్రీం ఈశానాయ నమః. ఓం హ్రీం త్రిశూలాయ నమః. ఓం హ్రీం మండూకాయ నమః. ఓం హ్రీం కాలాగ్నిరుద్రాయ నమః. హ్రీం ఆధారశక్త్యై నమః. ఓం హ్రీం కూర్మాయ నమః. ఓం హ్రీం యజ్ఞవరాహాయ నమః. ఓం హ్రీం పృథివ్యై నమః. ఓం హ్రీం సముద్రాయ నమః. ఓం హ్రీం రత్నద్వీపాయ నమః. ఓం హ్రీం వృక్షేభ్యో నమః. ఓం హ్రీం మణిప్రాసాదాయ నమః. ఓం హ్రీం ధర్మాయ నమః. ఓం హ్రీం అధర్మాయ నమః. ఓం హ్రీం జ్ఞానాయ నమః. ఓం హ్రీం అజ్ఞానాయ నమః. ఓం హ్రీం అవైరాగ్యాయ నమః. ఓం హ్రీం వైరాగ్యాయ నమః. ఓం హ్రీం ఐశ్వర్యాయ నమః. ఓం హ్రీం అనైశ్వర్యాయ నమః. ఓం హ్రీం పద్మాయ నమః. ఓం హ్రీం ఆనందకందాయ నమః. ఓం హ్రీం జ్ఞాననాళాయ నమః. ఓం హ్రీం ప్రకృత్యాత్మకపత్రేభ్యో నమః. ఓం హ్రీం వికారమయ కేసరేభ్యో నమః. ఓం హ్రీం వర్ణమయ కర్ణికాయ నమః. ఓం హ్రీం సూర్యమండలాయ నమః. ఓం హ్రీం చంద్రమండలాయ నమః. ఓం హ్రీం వహ్నిమండలాయ నమః. ఓం హ్రీం సత్వాయ నమః. ఓం హ్రీం రజసే నమః. ఓం హ్రీం ఆత్మనే నమః. ఓం హ్రీం పరమాత్మనే నమః. ఓం హ్రీం జ్ఞానాత్మనే నమః. ఓం హ్రీం మాయాదత్వాయ నమః. ఓం హ్రీం కళాదత్వాయ నమః. ఓం హ్రీం విద్యాదత్వాయ నమః. ఓం హ్రీం పరతత్వాయ నమః. ఓం హ్రీం వామాయ నమః. ఓం హ్రీం జ్యేష్ఠాయై నమః. ఓం హ్రీం రౌద్ర్యై నమః. ఓం హ్రీం కాళ్యై నమః. ఓం హ్రీం బలవికరణ్యై నమః. ఓం హ్రీం బలవికరణ్యై నమః. ఓం హ్రీం బలప్రమథన్యై నమః. ఓం హ్రీం సర్వభూతతమన్యై నమః. ఓం హ్రీం మనోన్మనాయ నమః. ఓం హ్రీం బ్రహ్మమయైక మంచపాదాయ నమః. ఓం హ్రీం విష్ణుమయైక మంచపాదాయ నమః. ఓం హ్రీం రుద్రమయైక పంచపాదాయ నమః. ఓం హ్రీం ఈశ్వరమయైక పంచపాదాయ నమః. ఓం హ్రీం సదాశివమయైక పంచపాదాయ నమః. ఓం హ్రీం శ్రీచక్రరాజ్ఞై నమః. ఓం హ్రీం సాంగసపరివార శ్రీ సహస్రలింగేశ్వర పరబ్రహ్మణే నమో నమః. ఇతి పీఠపూజాం కృత్వా ఓం పూర్వసంకల్పానుసారేణ కైలాస యంత్రప్రాసారస్థిత సహస్రలింగార్చనాంతర్గత ప్రథమావరణాది షోడశావరణ పూజనం చ కరిష్యే. ఓం ఓం యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యః పరः స మహేశ్వరः. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. గురుత్రయమావాహయామి స్థాపయామి పూజయామి. త్రాతారమింద్రమవితారమింద్రగుం హవే హవే సుహవగుం శూరమింద్రం స్వస్తి నో భగవాధాత్వింద్రః. ఇంద్రాది అష్టదిక్పాలకాన్ ఆవాహయామి స్థాపయామి పూజయామి. బ్రహ్మయజ్ఞానం ప్రథమం పురస్తాద్విసీమతః సురుచో వేన ఆవహ. ధియా ఉపమా ఉపమా
अस्य विष्ठाः सतश्च योनिमसतश्च विवः त्रिशूलेश्वरमावाहयामि स्थापयामि पूजयामि ॐ नमो हिरण्यवाहवे सेनान्ये दिशां च पतये नमो नमो वृक्षेभ्यो हरिकेशेभ्यः पशूनां पतये नमो नमः सस्पिञ्जराय त्रिशीमते पथीनां पतये नमो नमो बभ्रुषाय विव्याधिनेन्नानां पतये नमो नमो हरिकेशायोपवीतिने पुष्टानां पतये नमो नमो भवस्य हेत्यै जगतां पतये नमो नमो रुद्राय तथाविने क्षेत्राणां पतये नमो नमः सूताय हन्याय वनानां पतये नमो नमो रोहिताय स्थपतये वृक्षाणां पतये नमो नमो मन्त्रिणे वालिजाय रक्षाणां पतये नमो नमो भुवन्तये वारिवस्कृतायौषधीनां पतये नमो नमः उच्चैर्घोषाय क्रन्दयते पत्नीनां पतये नमो नमः कृत्सवीताय धावते सत्त्वनां पतये नमः ॐ ह्रीं नमः शिवाय ताण्डवेश्वरान् आवाहयामि स्थापयामि पूजयामि गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आन शृण्वन्नोतिभिः सीदसादनम् ॐ ह्रीं नमः शिवाय अष्टदिक्षु अष्टगणपतिमावाहयामि स्थापयामि पूजयामि ॐ सहस्राणि सहस्रशो ये रुद्राधिभूम्या तेषां सहस्रयोजने वधन्वानि तन्मसि ॐ ह्रीं नमः शिवाय ॐ आवाहयामि स्थापयामि पूजयामि ॐ नमः सोमाय च रुद्राय च नमस्ताम्राय च अरुणाय च नमः शङ्गाय च पशुपतये च नमः उग्राय च भीमाय च नमो अग्रे वधाय च दूरे वधाय च नमो हन्त्रे च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय नमः शम्भवे च मयो भवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च ॐ ह्रीं नमः शिवाय एकादश रुद्रानवाहयामि स्थापयामि पूजयामि ॐ सद्यो जातं प्रपद्यामि सद्यो जाताय वै नमो नमः भवे भवेनाति भवे भवस्व मां भवोद्भवाय नमः वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमो फलविकरणाय नमो फलाय नमो फलप्रमथनाय नमः सर्वभूतदमनाय नमो मनोन्मनाय नमः अघोरेभ्यो दघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वसर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो ॐ ह्रीं नमः शिवाय सद्यो जातादिपञ्च ब्रह्ममावाहयामि स्थापयामि पूजयामि ब्रह्मादेवानां पदवीः कवीनां ऋषिविप्राणां महिषो मृगाणां श्रीरामरुद्रानागुस्वधिर्वनानागुं सोमः पवित्रमत्येतिरेभन्नो ॐ ह्रीं नमः शिवाय नवब्रह्माणमावाहयामि स्थापयामि पूजयामि ॐ प्रजापतेन त्वदेतान्यो विश्वा जातानि परिता बभूव कामास्ते जुहवस्तन्नोऽस्तु वयग्स्यामपतयोरयीनाम् ॐ ह्रीं नमः शिवाय सप्तर्षीन् आवाहयामि स्थापयामि पूजयामि ॐ नमस्तीर्थ्याय च कूल्याय च नमः पार्याय च वार्याय च नमः प्रतरणाय चोत्तरणाय च नमः आचार्याय च लाद्याय च नमः षष्ठ्याय च फेन्याय च नमः सिगत्याय च प्रवाह्याय च ॐ ह्रीं नमः शिवाय तारकानावाहयामि स्थापयामि पूजयामि देवीं वाचमजनयन्त देवास्तां विश्वरूपाः पशवो वदन्ति सानो मन्दे शमोर्जन्दुहानाधेनुर्वागस्मात्
वसुष्टुतैतो ॐ ह्रीं नमः शिवाय चण्डिकेश्वरीम् आवाहयामि स्थापयामि पूजयामि ॐ गौरीमिमाय सलिलानि तक्षत्येकवली द्विवली सा चतुष्पदी भूषी सहस्राक्षरा परमे व्योमन् ॐ ह्रीं नमः शिवाय महागौरीम् आवाहयामि स्थापयामि पूजयामि ॐ मौनव्याख्या प्रकटितपरब्रह्मतत्त्वं युवानो वरिष्ठान् देवसदृशगणैरावृतं ब्रह्मनिष्ठैः आचार्येन्द्रं करकलितचिन्मुद्रमानन्दमूर्तिम् स्वात्मारामं मुदितवदनं दक्षिणामूर्तिमीडे ॐ ह्रीं नमः शिवाय सकलविद्याप्रदायकाय दक्षिणामूर्तिमावाहयामि स्थापयामि पूजयामि ॐ मातर्मे मधुकैटभग्निमहिष प्राणापहारोद्यमे हेला निर्मितधूम्रलोचनवदेः चण्डमुण्डार्दिनी निःशेषीकृतरक्तबीजदनुजे नित्येन शुम्भापहे शुम्भध्वंसिनि संहराशु दुरितौ दुर्गे नमस्तेऽम्बिके ॐ ह्रीं नमः शिवाय महात्रिपुरसुन्दरीम् आवाहयामि स्थापयामि पूजयामि ॐ कैलासे कमनीयरत्नखचिते कल्पद्रुमूले स्थितौ कर्पूरस्फटिकेन्दुसुन्दरधनं कात्यायनी सेवितम् गङ्गोत्तुङ्गतरङ्गरञ्जितजटाभारं कृपासागरं कण्ठालङ्कृतशेषभूषणमहं मृत्युञ्जयं भावये ॐ ह्रीं नमः शिवाय सहस्रलिङ्गेश्वरमावाहयामि स्थापयामि पूजयामि हर नमः पार्वतीपतये हर हर महादेव हर हर भोला शंकर भगवान की प्राणप्रतिष्ठापनं करिष्ये ओम महामन्त्रस्य ब्रह्म विष्णु रुद्राऋषयः गायत्रीष्णिकरिष्टुपश्छन्दांसि श्री सहस्रलिंगेश्वर स्वामिनः प्राणप्रतिष्ठापने विनियोगः ओम श्रीं क्रों यरलवशससमो श्री सहस्रलिंगेश्वर स्वामिनः प्राण इह प्राणाः जीव इह स्थितः सर्वेन्द्रियाणि उपस्थेन्द्रियाणि च इहैवागत्य सुगञ्जरन् तिष्ठन्तु स्वाहा ओम असुनीते पुनरस्मासचक्षुः पुनः प्राणयः जोक्पश्येम सूर्यमुच्चरन् तमनमते प्रलयान स्वस्ति अमृतमयि प्राणामृतमापः प्राणानेव यथा स्थानमुपक्वयते सांकसपरिवार श्री महात्रिपुर सुंदरी समेत सहस्रलिंगेश्वर परब्रह्मणे नमो नमः प्राण प्रतिष्ठापन मुहूर्त सुमुहूर्तोऽस्तु प्राणशक्त्यै नमः किञ्चिन्निवेद्य प्राणापानं व्यानोदानः समानः स्वामिं सर्वजगन्नाथयावत्पूजावसानकं तावत्त्वं प्रीतिभावेन लिङ्गेऽस्मिन् सन्निधिं कुरु ततः पूर्वोक्त एवं गुण विशेषण विशिष्टादां शुभतिथौ श्री परमेश्वरमुद्दिश्य श्री परमेश्वर प्रीत्यर्थं महात्रिपुर सुंदरी समेत सहस्रलिंगेश्वर स्वामिनः महाशिवरात्रि प्रयुक्त पुण्य पर्वणि अन्योन्य साहाय्येन श्री स्वामिनः प्रीतये एकादश रुद्राभिषेचनाख्यं कर्म करिष्ये तदङ्गा सद्यो जात विधानेन षोडशोपचार पूजां करिष्ये ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् आवाहयामि ध्यानम् ॐ वन्दे शम्भुमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं
వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః సత్యోజాతం ప్రపద్యామి ఆవాహయామి సత్యోజాతాయ వై నమో నమః ఆసనం సమర్పయామి భవే భవేనాతి భవే భవస్వమాం అర్ఘ్యం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి అతిభవే భవస్వమా ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి వామదేవాయ నమః స్నానం ఓం ఆపోహిష్ఠామయో భవస్థాన ఊర్జే దధాతన హైరణాయ చక్షసే శివతమోరసస్తస్య భారయతే హనః శరీరివ మాతరః స్మారంగమామవో యస్య క్షయాయ జిన్వథా ఆపో జలయథా జనః శుద్ధోరకస్నానం సమర్పయామి స్నానాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఓం నమో హిరణ్యబాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపతయేంబికాపతయ ఉమాపతయే పశుపతయే నమో నమః శుద్ధోరకస్నానం సమర్పయామి స్నానాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి తతః శ్రేష్ఠాయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి శ్రేష్ఠాయ నమః అక్షతాన్ సమర్పయామి రుద్రాయ నమః ఆభరణార్థం అక్షతాన్ సమర్పయామి కాలాయ నమః దివ్య పరిమళ చందనం సమర్పయామి బలవికరణాయ నమః దేవదలం సమర్పయామి బలవికరణాయ నమః సమర్పయామి బలాయ నమః ధూపం భావయామి బలప్రమథనాయ నమః దీపం దర్శయామి సర్వభూతదమనాయ నమః నివేదనం సమర్పయామి మనోన్మనాయ నమః తాంబూలం సమర్పయామి ఓం కాశీక్షేత్రనివాసాయ కామితార్థప్రదాయినే విశాలాక్షి సమేతాయ విశ్వనాథాయ మంగళం ఓం అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వేభ్యः సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యः సుప్రాజం విరాజం శ్రీరాజోభిః లక్ష్మీరాజస్వయా ముఖే తయా మాసగుం సృజామసి నీరాజనం దర్శయామి నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి నమస్కరోమి హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర శంకర భగవాన్ కీ ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి రుద్రః ప్రచోదయాత్ సర్వవిద్యానామీశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదా శివో సువర్ణమంత్రపుష్పాంజలిం సమర్పయామి ఓం భవాయ దేవాయ నమః ఓం సర్వాయ దేవాయ నమః ఓం ఈశానాయ దేవాయ నమః ఓం పశుపతే దేవాయ నమః ఓం రుద్రాయ దేవాయ నమః ఓం ఉగ్రాయ దేవాయ నమః ఓం భీమాయ దేవాయ నమః ఓం మహతే దేవాయ నమః ఓం భవస్య దేవం తర్పయామి ఓం శరవణం దేవం తర్పయామి ఓం ఈశానం దేవం తర్పయామి ఓం రుద్రం దేవం తర్పయామి ఓం రుద్రం దేవం తర్పయామి ఓం భీమం దేవం తర్పయామి ఓం భీమం దేవం తర్పయామి ఓం మహాంతం దేవం తర్పయామి ఇతి తర్పయిత్వా తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి రుద్రః ప్రచోదయాత్ ఘోరేభ్యో ఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః గాయత్రీ జపేన సర్వం శ్రీ పరమేశ్వర సుప్రీణాతు ఏతత్ఫలం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. భక్తి టీవీ వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్న సహస్రలింగార్చన
మధ్యలో ఉన్నాం మనం. పరమేశ్వరుడికి బీజలింగాల రూపంలో మనకు కనిపిస్తూ ఉన్న పరమేశ్వరుడికి చరాచర జీవరాశులన్నిటిలోనూ లింగ రూపంలో వ్యాపించినటువంటి పరమేశ్వరుడికి యథాశక్తి మనం గంధ పుష్పాక్షతలతో అర్చన చేశాం. ఇప్పుడు నిజంగా సమర్పించవలసినవి ఏమిటో తెలుసుకుందాం. ఎన్ని మనం భగవంతుడికి సమర్పించినా ఆయన దగ్గర లేనిది మనం ఇవ్వగలిగింది ఒక్కటే, అది మన మనస్సు. ఆయన దగ్గర లేదు అంటే అది ఆయన లోపం కాదు, మన లోపం. మనం ఆ మనస్సును ఆయన దగ్గర ఉండనయ్యాం. మనం ఎప్పటికప్పుడు పాదరసం జారినట్టు జారిపోతూ ఉంటే మనం లాగేసుకుంటాం. ఈ లాగేసుకున్న మనస్సులో మనకి 6 భావాలు శత్రువుల రూపంలో పీడిస్తూ ఉంటాయి. వాటినే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అంటారు. అరిషడ్వర్గం అంటారు. ఆ అరిషడ్వర్గం మొత్తం ఈ సహస్రలింగార్చన కారణంగా హరిషడ్వర్గం అవుతుంది. హరి అంటే శత్రువు, హరి అంటే భగవంతుడు, శ్రీ మహావిష్ణువు. మహావిష్ణువుని మించిన శివభక్తుడు లేడు, శివుణ్ణి మించినటువంటి రామభక్తుడు లేడు నిజం చెప్పాలంటే. అందుకని శివకేశవుల యొక్క అభేదమే ఈ సహస్రలింగార్చన. అంచేతన వాటిని మనం సమర్పించడం శివుడికే అవసరం. ఎందుకోసం అంటే నాకోసారి ప్రత్యేకంగా నా జీవితంలో మేము ఏదో అపార్ట్మెంట్ కొన్నప్పుడు కాకినాడలో అంతవరకు రోజు శివుడికి అభిషేకం చేసుకోవడం, ఒక్క పువ్వు దొడ్లోంచి తీసి కోసి పెట్టడం నాకు అలవాటు. అంతకంటే ఎక్కువ చేయను నేను. మళ్ళీ పర్యావరణం మీద ప్రేమ, చుట్టూ పూల మొక్కలు ఉండాలి, కదంబ వనవాసిని అన్నట్టుగా. అపార్ట్మెంట్ కొన్నాక విచిత్రంగా 3వ అంతస్తులో ఎక్కడో మేము ఉంటే కింద ఎక్కడ పూల మొక్కలు లేవు. ఏదో అభిషేకం చేసి వచ్చేస్తుంటే అంతకాలంగా 10-15 ఏళ్ళుగా చేస్తూ అలవాటు పడింది చేయకపోయేసరికి ఒక వెలితిగా అనిపించి, నీకు ఈ పువ్వులు ఇవ్వలేకపోతున్నానయ్యా, వేరే పుష్పాలు ఇస్తాను అని ఆశువుగా ఓ పద్యం చెప్పాను. దాని ఫలితాన్ని నేను 10 రోజులు తిరగకుండా అనుభవించాను, ఆస్వాదించాను. పరమేశ్వరుడికి మనం వైవిధ్యభరితమైన పుష్పాలను ఇస్తే ఆయన మనకి ఏమిస్తాడు? కామ పుష్పమును గైకొమ్ము కామారి ముక్కంటి మా చూపు చక్కబడగా. కామ పుష్పమును గైకొమ్ము కామారి ముక్కంటి మా చూపు చక్కబడగా. క్రోధ పుష్పమును గొమ్ము పురాంతక ముల్లోకములు మృంగు బుద్ధిముడుగా. లోభ పుష్పమును లోగొమ్ము గిరిశాయి, లోభ పుష్పమును లోగొమ్ము గిరిశాయి. అత్యాశ రత్యాశలనగిపోవా. మోఘ పుష్పమును మూర్ఖనుమో అర్ధనారీశ్వర ఆత్మన ఆదుకొనగా. మద పుష్పమును గొమ్ము మదగజాసురవైరి మదము జారిన నిత్యముదముగల్గో. మాత్సర్య పుష్పము మన్నించుమో స్వామి, మాత్సర్య పుష్పము మన్నించుమో స్వామి. భక్తి మత్సరముగా, భక్తి మత్సరముగా, భక్తి మత్సరముగా భావముండ. భక్తి మత్సరముగా రక్తి గొలుప. మేడ మీద మేము గూడుగట్టుకొనంగా పూలు దొరుకవయ్యే పూజ కొరకు. మేడ మీద మేము గూడుగట్టుకొనంగా పూలు దొరుకవయ్యే పూజ కొరకు. అయిననెవ్వరిత్తురు అరివర్గముల పూలు, అయిననెవ్వరిత్తులు అరివర్గముల పూలు. వెండి కొండ మీద ఉండవివి, వెండి కొండ మీద ఉండవివి. ఆశ్చర్యం ఏమిటంటే ఈ పద్యం నేను 2004 సంవత్సరం సెప్టెంబర్ 20వ తేదీని చెబితే సరిగ్గా 15 రోజులకి అక్టోబర్ 5, 6 తేదీల్లో అనపర్తి దగ్గర వెదురుపాక ఘాటిగారి దగ్గర విజయదుర్గాపేటలో నాకు 108 బంగారు పుష్పాలతో అభిషేకం చేశారు. నాకు చేయడం కాదు, మా అమ్మగారికి చేశారు ప్రత్యేకం. ఇప్పుడు మా అమ్మగారిని తీసుకెళ్ళి నేను ఆవిడకి చేయండి, ముందు ఆవిడ ఉండబట్ట కదా నేనున్నాను అంటే మా అమ్మగారికి కనక పుష్పాభిషేకం చేశారు. అంటే శివుడికి మనలో ఉండేటువంటి రకరకాల భావాలని పుష్పాలుగా సమర్పిస్తే
నేను పూలు లేవు అన్నావు కూడా మామూలు పూలతో పూజ చేయడం నీకేం పనిరా, ఇక నుంచి బంగారు పూలతో పూజ చేసుకో, నీకు రూపాయి ఖర్చు లేకుండా నేను ఇప్పిస్తున్నానని ఇప్పించాడు ఆయన. సమర్పించవలసింది ఈ పుష్పాలు, చిత్తశుద్ధిగా సమర్పించాలి. కామ పుష్పమును గై కొమ్ము కామారి, ఈ ప్రతి విశేషణం ఈ పద్యంలో సార్థకంగా వాడింది. ఆయన కామారి, మన్మథుడికి శత్రువు. జన్మరాహిత్యం ఏర్పడాలంటే శివుణ్ణే కొలవాలి. ఎందుకంటే జన్మకి మూలం మన్మథ భావాలు. జన్మను ముగించేవాడు యమధర్మరాజు. ఈ ఇద్దరిని చేత కొట్టినవాడు శివుడు ఒకడే. జన్మకు మూలమైన మన్మథుడిని దహనం చేసినవాడు, జన్మకి అంతిమమైనటువంటి మృత్యువును మనకి ఇచ్చేవాడు మూలం యమధర్మరాజు. ఈ ఇద్దరిని కూడా మాట్లాడకుండా చేసి కాలుతో తన్నినవాడు, కాల్చేసినవాడు శివుడు ఒక్కడే. అంచేత మోక్షం కోరుకోవాలంటే శివుణ్ణే ప్రార్థించాలి. కైవల్యదాయకుడు ఎవరంటే శివుడే, జ్ఞానదాయకుడు ఎవరంటే శివుడే. అందుకని నువ్వు కామారివయ్యా, కామపోనే పుష్పాన్ని నీకు ఇచ్చేస్తున్నాను, నేను కోరికలు అనే పుష్పాన్ని నీకు ఇచ్చేస్తున్నాను. ముక్కంటి మా చూపు చక్కబడగ. మన్మథుడిని శివుడు దహనం చేయడంలో విశేషం ఏంటంటే ముక్కంటి, మూడో కంటితో చేశాడు ఆయన. 2 కళ్ళు మనకి ఉన్నాయి, ఆయనకి ఉన్నాయి. ఆయనకి మూడో కన్ను ఉంది, అది ఇక్కడ ఉంది, మనకి ఉంది. మనకి తేడా ఏమిటంటే ఆయనకి తెరుచుకుంది, మనకు మూసుకుంది, అంతే తేడా. ఆ మూసుకున్న కన్ను తెరుచుకోవడానికే యోగ సాధన, షట్చక్ర సంచారం అంతా యోగ సాధన, ధ్యానం అంతా కూడా ఈ మూడో కన్ను తెరుచుకోవడానికి థర్డ్ ఐ ఓపెనింగ్ అని ఇంగ్లీషులో కొత్తగా చెబుతున్నారు ఈ మాట. దాని ఉద్దేశమే జ్ఞాననేత్రం. ఆ జ్ఞాననేత్రం తెరుచుకుంటే దాని దృష్టితో మనం ప్రపంచం అంతా చూస్తే ఎలా ఉంటుంది, ప్రపంచంలో మార్పే ఉండదు, మన దృష్టిలో మార్పు వస్తుంది. అంటే సృష్టిలో భేదం లేదు, మన దృష్టిలో తప్ప. ఆ దృష్టిలో ఉండే భేదం పోవాలంటే మూడో కన్ను తెరుచుకోవాలి. అందుకని ముక్కంటి మా చూపు చక్కబడగా, మన్మథ భావాలు పార్వతీదేవిని చూడగానే ఆయనలో ప్రవేశించగానే ఆయన ఏం చేశాడంటే జ్ఞాననేత్రం తెరిచాడు. మనకు మళ్ళీ మామూలు కళ్ళతో చూడదు, అడ్డ కళ్ళతో చూస్తే అడ్డగోలు భావాలే ఉంటాయి, నిలువు కంటతో చూస్తే నిలబెట్టే భావాలు కలుగుతాయి ఖచ్చితంగా. అందుకే తెలుగు భాషలో అడ్డం అనే మాటను అడ్డగోలు, అడ్డం వచ్చాడు, అడ్డంగా దొరికిపోయాడు అని వాడతారు, నెగిటివ్, వ్యతిరేక అర్థంలో. నిలువు అనే మాట చూడండి, నిలబడ్డాడండి మనిషి, ఆ దీపం పెట్టాడండి మా ఇంట్లో, మాకు ఉద్యోగం ఇచ్చి కాపురం నిలబెట్టారండి, ఇలా మాట్లాడుతాడు చూడండి. ఆయన నిలబడతాడండి. ఆ నిలబడ్డం అనేది ఎప్పుడు అనుకూల అర్థం. శివుడు నిలువు కంటితో ఉంటాడు. ఆ నిలువు కన్ను మనం సంపాదించే ప్రయత్నం చేయాలి. అందుకని నీ దగ్గర ఉండే మా జ్ఞాననేత్రం చూపు మాకు ఇయ్యవయ్యా. ఆ రకంగా మన్మథ భావాలను మేము కూడా జయించగలుగుతాం. ఇంకోటి క్రోధం. ఒక్కోసారి మనకు ఎంత కోపం వస్తుంది అంటే 3 లోకాలు మింగేద్దామన్నంత కోపం వస్తుంది. మనం ఎవరికైనా అన్యాయం చేసినప్పుడు, ఘోరం చేసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారో అని మనం ఆలోచించాం. అదే మనం చేసినవన్నీ అలాగే ఉంటాయి. కానీ మనకేదన్నా జరిగింది అనేసరికి మాత్రం 3 లోకాలు మింగేద్దామన్నంత కోపం వచ్చేస్తుంది. ఆ కోపాన్ని తట్టుకోవాలంటే శివుణ్ణి ప్రార్థన చేయాలి. క్రోధ పుష్పమును గొమ్ము పురాంతక ముల్లోకములు మృంగు బుద్ధియుడుగా, అందులో పురాంతక అని వాడే విశేషం. త్రిపురాసురులను సంహారం చేశాడు ఆయన. ఎంత కోపం లేకపోతే ఆ పని చేయగలుగుతాడు ఒక్క బాణంతో. అంచేత అంత కోపం మాకు కూడా ఉంటుందయ్యా, మేము త్రిపురాసులను సంహారం చేయకపోక మాలో పెంచి పోషిస్తున్నాం మేము. అందుకని వాళ్ళని సంహారం చేయడం. త్రిపురాసులు అంటే 3 గుణాలు, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. అవి 3 మన హృదయంలో గూడు కట్టుకుని కాదు, పెద్ద మేడ కట్టుకుని కూర్చున్నాయి ఇవి. అందుకని ఆ క్రోధాన్ని మింగేసి నువ్వు నీకు అర్పిస్తున్నాను, నాలో ఉండే క్రోధాన్ని పోగొట్టవయ్యా అన్నాం. లోభం అంటే స్వార్థం. నాకు కావాలి అంటే జీవితంలో తప్పు లేదు, నాకే కావాలి అంటే వస్తుంది. ఆ ఏకారం చేర్చడంలోనే వికారాలన్నీ వస్తాయి. ఇది నాకే కావాలి, ఈ ఉద్యోగం నాకే కావాలి, ఈ పదవి నాకే కావాలి, ఈ బిరుదు నాకే కావాలి, ఈ డబ్బు నాకే కావాలి, కానీ ఇంకోటితో పోటీ వస్తుంది. నాకు కూడా కావాలంటే పర్వాలేదు, అందరితోనూ పోటీ పడతాం, ఎవరికి వస్తే వారికి వస్తుంది. నాకే అనేసరికి పట్టుదల ప్రవేశిస్తుంది. అదే లోభం. దుర్యోధనుని నాశనం చేసింది అదే. రావణాసురుని నాశనం చేసింది కామం అయితే, దుర్యోధనుని నాశనం చేసింది లోభం. లోభ పుష్పమును లోగొమ్ము గిరిశాయి. గిరిశాయి అనే పదం ఎందుకు వాడాడు కవి అంటే, పర్వతం మీద శయనిస్తున్నావయ్యా, ఆయనకి ఎంత లోభం ఉందో. మనకేదో 6x7 3x6 మంచం ఉంటే చాలు, ఆయనకు మొత్తం పర్వతం కావాలి. నీకున్న లోభం మాకెక్కడుందయ్యా బాబు, ఎక్కడ కొండ మీద పడుకుంటున్నావు. అంచేత నీ దగ్గర ఉంటే ఈ లోభం తిన్నగా ఉంటుంది, నా దగ్గర ఉంటే ఉండదు. అందుకని లోభం అనే పుష్పాన్ని కూడా నువ్వు తీసుకో, మాకు అత్యాశలన్నీ అణిగిపోయేలాగా. అలాగే మోహం,
స్త్రీ మీద పురుషునికో, పురుషుని మీద స్త్రీకో, డబ్బు మీదో, దేని మీదో, పదవి మీదో మోహం ఉండదు. కానీ నిజానికి ఆయనకున్నంత మోహం ఎవరికీ లేదు. ఎంత మోహం లేకపోతే భార్యను సగం శరీరంలో పెట్టేసుకుంటాడండి. అంచేత అర్ధనారీశ్వరుడు నాయన, మాకంటే నీకే మోహం ఎక్కువ, అమ్మవారిని విడిచిపెట్టి ఉండలేకపోతున్నావు. మోహ పుష్పమును మూర్ఖనుమో అర్ధనారీశ్వర ఆత్మన ఆదుకొనగా. భౌతికమైన జీవితంలో ఎవరి మీద మనం ఏ వ్యామోహం చూపించినా వాళ్ళు మన నెత్తికెక్కేస్తారు, అనుమానం లేదు. అమ్మవారు మహాసాధ్వి కాబట్టి ఆయన సగం శరీరం ఇచ్చినా సగం శరీరంతో సరిపెట్టుకుంది, నెత్తికెక్కలేదు. అందుకని మాకు అటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అంటే ఆ మోహపుష్పాన్ని నువ్వు తీసుకో. మదం ఇది సహజంగా మనకు పదవి రాగానే, ఓ బిరుదు రాగానే, కాస్త 4 రూపాయలు సంపాదించగానే, సమాజంలో నలుగురు కనపడి దండాలు పెడుతుండగానే ఆహా ఓహో అని మదం వస్తుంది. ఈ మదమే మనని పూర్తిగా అణిగిపోయేలా చేస్తుంది. ఆ మదం గర్వాన్ని పెంచుతుంది. గర్విస్తే ఎవడో ఒకడో దెబ్బేస్తాడు, పడిపోతాం. ఆ మద పుష్పమున గొమ్ము మదగజాసుర వేరే. మదం దేనికి ఎక్కువ అంటే ఏనుగుకి ఎక్కువ. ఆ ఏనుగు రూపంలో ఉన్నటువంటి గజాసురుని ఆయన సంహరించాడు. ఆ మదగజాసురుని నువ్వు సంహరించావు, నీకే ఆ మదాన్ని అర్పిస్తున్న మదము జారణ నిత్య ముదము గలుగు. ఆ గర్వం అనేది పోతే మనం ఎప్పుడూ సంతోషంగా ఉంటాం. వ్యక్తిత్వ వికాసం అంటే ఒక మాట నేర్చుకోవాలి, నలుగురిని మించిపోవడం కాదు, నలుగురితో కలిసి నడవడం వ్యక్తిత్వ వికాసం. యాజమాన్య లక్షణం అంటే, నిర్వహణ సామర్థ్యం అంటే పెత్తనం చేయడం కాదు, ఒత్తిడి చేయకుండా ప్రేమతో ఒప్పించి పని చేయించడం యాజమాన్య నిర్వహణ సామర్థ్యం. ఇవన్నీ ఈవేళ మనం నేర్చుకోవాలి ఖచ్చితంగా. నలుగురితో కలిసి నడవడం, నలుగురిని కలుపుకొని పోవడం అనేది ఉంటేనే సమాజం నడుస్తుంది. అటువంటి మదం మాకు లేకుండా చూడు. మాత్సర్య పుష్పము మన్నించుమో స్వామి భక్తి మత్సరముగా రక్తి గొలుప. భక్తి మాకు మాత్సర్యం, అసూయ కూడా మనకి చాలా. ఇవాళ అసూయ ఎన్ని పనులు చేస్తుందో, ఎన్ని రకాలుగా మనుషుల్ని పతనం చేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. దుర్యోధనుడు అసూయ, వాడు తొడలు పగిలినా సరే పోలేదు. అర్ధరాత్రి 3000 మంది పాండవ సైన్యాన్ని కోత కొయ్యమని చెప్పింది వాడే అసూయ కారణంగా. నేను లేను వాడు కూడా ఉండద్దు, నేను బాగా లేను కాబట్టి వాడు కూడా బాగా ఉండడానికి వీలు లేదు, అంతే. ఈ అసూయ అంత పని చేయించింది. అందుకని మనలో ఉండే అసూయని దాన్ని భక్తిగా మార్చి, పుష్పంగా మార్చి, భక్తి మత్సరముగా. భక్తి విషయంలోనే అసూయపడవంది. వారు 100 యజ్ఞాలు చేస్తే మనం 200 యజ్ఞాలు చేద్దాం. వారు ఏకాదశి రుద్రాభిషేకం చేస్తే మనం 12 రుద్రాభిషేకం చేద్దాం. దీంట్లో పోటీ పడ్డాం అనుకోండి, పరమేశ్వరుడు కూడా సంతోషిస్తాడు. తప్పే ఉంది, మంచి విషయాల్లో పోటీ పడుతున్నారని. అంచేది భక్తినే మత్సరంగా నీకు సమర్పిస్తున్నాను. అంతేకాదు ఇంకొక అర్థం, భక్తిమత్ సరముగా, భక్తి కలిగినటువంటి పూలదండగా నీకు అర్పిస్తున్నానయ్యా అని. ఇంతకీ పూలు లేవని నేను అడిగితే, నువ్వేదో మేడ మీద గూడు కట్టుకుని పువ్వులు లేవంటే, నా దగ్గర అరిషడ్ వర్గాలు తప్ప ఏం లేవని. చివరిలో చమత్కారం ఏమిటంటే, నీకు ఆ వైవిధ్యభరితమైన పుష్పాలు ఇస్తున్నా. వెండికొండ మీద ఉండవివ్వి అన్నాం. ఎందుకంటే వెండికొండ మీద మనుషులందరూ స్వచ్ఛంగా ఉంటారు. వాళ్ళు కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం ఉండవు. ఈ భూలోకంలోనే ఉంటాయి ఇవి. అందుకని మీరు అక్కడ ఏమీ చూడరు కదా పార్వతీ పరమేశ్వరులు. వాటిని ఇక్కడ చూస్తారు భూలోకంలో. మేము రోజు ఇవే ఎదుర్కొంటున్నాను ఆయన, ఇంతకంటే ఏం లేదు. వీటిని మీకు సమర్పిస్తున్నామంటే ఆశ్చర్యకరంగా ఆయన 108 బంగారు పుష్పాలు నాకు 20 రోజులు తిరగకుండా ఇప్పించగలిగాడు. అప్పుడు కూడా నేను ఇంటికి వచ్చి ఏం చేశానంటే, అందరూ గ్రహించడం కోసం చెబుతున్నా. భగవంతుడు మనకిచ్చింది తిరిగి భగవంతుడికే సమర్పించాలి. పూలు లేవటంచు జాలిగా చూడగా పసిడి పువ్వులెన్ని ఒసగినావు, నీ ఒసంగు పూలు నీకు సంగదనయ్య, నాకు సంగుమింత నమ్మకమ్ము అని. మా ఇంట్లో శివలింగం ఉంటే ఆ శివలింగం చుట్టూ చక్కగా బంగారు పుష్పాలన్నీ పెట్టి నేను రోజు ఒకసారి నమస్కారం పెట్టుకుని అర్చన చేస్తున్నా. సొమ్ము వారిది, షోకు నాది, పుణ్యఫలం అంతా నాది. ఎవరో ఇచ్చారు, నేను అక్కడ పెట్టుకున్నాను. ఈ అవకాశం భగవంతుడు ఇచ్చాడు కదా. పూలు లేవని నీ దగ్గర చెప్పుకుంటే 15 రోజులు తిరగకుండా పసిరి పూలు ఇప్పించావయ్యా. నువ్వు ఇచ్చిన పూలు నీకే ఇచ్చేస్తున్నా. ఎందుకంటే నేనేం బంగారు పూలు నెత్తి మీద పెట్టుకుంటే నాకేం జడా చుట్టా ఏముంది కనుక, అందుకని పెట్టుకోవడానికి లేదు, పెట్టుకుంటే ఇబ్బంది కూడాను. అందుకని నీకే ఇస్తున్నా. కానీ భగవంతుడిని ఏం కోరుతున్నామంటే, నాకోసంగం ఇంత నమ్మకం, నాకు నీ మీద ఉండే నమ్మకం చెదిరిపోకుండా చూడు అంటున్నాం. మనం అందరం అదే నమ్మకంతో ఉన్నాం. మనకి శుభం జరిగితే దేవుడు ఉన్నట్టు, అశుభం జరిగితే దేవుడు లేనట్టు కాదు. రెండూ మన కర్మ ప్రకారమే జరుగుతాయి. ఏం జరిగినా మనకి అది శుభంగానే మారాలి, అంతిమంగా మనదే విజయం కావాలి అంటే నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ ఆ పంచాక్షరి మంత్రాన్ని మనం మర్చిపోకూడదు. అందుకోసం ఇక్కడ హృదయపూర్వకంగా మనం అర్చన చేశాం. ఏకాదశి రుద్రాభిషేకాన్ని శాస్త్రీయంగా నడిపిస్తున్నారు ఇక్కడ. అందుకని మీ మనస్సుల్ని సమర్పించడం అనేది శాస్త్రంలో ఉండదు, మన స్వాధీనంలో ఉంటుంది. అది మనం ఏం చేస్తామనేది మనం నిర్ణయించుకుందాం. చిత్తశుద్ధితో కార్యక్రమాన్ని మనం దర్శనం చేసి అందరం పునీతులం అవుదాం. ఓం నమః శివాయ.
शम्भवे नमः। ॐ नमो भगवते रुद्राय। ॐ नमस्ते रुद्रमण्यवउतो तैषवे नमः। नमस्ते अस्तु धन्वने बाहुभ्यामुदते नमः। या तैषु शिवतमा शिवं बभूवते धनुः। शिवा शरव्या या तमतया नो रुद्रहृदया। या ते रुद्रशिवा तनोरघोरा पापकाशिनी। तया नस्तनुभाषन्तमया गिरिशन्ताभिजाकशीः। यामिषं गिरिशन्तहस्ते बिभर्षस्तवे। शिवाङ्गिरित्रतां कुरु माहि पुंसेः पुरुषं जगत्। शिवेन वचसा त्वा गिरिशाक्षा वदामसि। यथा नः सर्वमिज्जगदयक्ष्मगुं सुमनासत्। अध्यवोचदधिवक्ता प्रथमो देव्योऽभिषको। अहीवश्च सर्वान् जम्भयन् सर्वाश्च यातु धान्यः। असो यस्ताम्रो अरुण उत बभ्रुः सुमङ्गलः। ये चेमागुं रुद्राभितो दिक्षुश्रिताः सहस्रशो वैशागुं हेरयीमहे। असौ यो वसर्पति नीलग्रीवो विलोहितः। उदैनं गोपादृशन्नदृशन्नुदहार्यः। उदैनं विश्वाभूतानि सदृष्टो मृडयादिनः। नमो अस्तु नीलग्रीवाय सहस्राक्षाय मीदृशे। अथो ये अस्य सत्त्वानो हन्तेभ्यो करन्नमः। प्रपञ्च धन्वनस्त्वमुभयोरात्रियोर्ज्या। याश्च देहस्तैषवः पराता भगवो वपा। अवदत्य धनस्त्वगुं सहस्राक्षशते शुधे। निशील्यशल्याणां मुखा शिवो नः सुमनाभः। विज्यन्धनः कपर्दिनो विशल्यो मानवागुं उता। अणेशन्नस्येष आभुरस्य निषङ्गतिः। या देहे कर्मे धृष्टमहस्ते बभूवते धनुः। तयास्मान् विश्वतस्त्वमयक्ष्मया परिभुजा। नमस्ते अस्वायुधायानाथाय धृष्णवे। उभाभ्यामुदते नमो बाहुभ्यां तव धन्वने। परिते धन्वनो हेतिरस्मान् वृणक्तु विश्वतः। अथो यैषुधिस्तवारे अस्मन्निधेहितम्। नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। दिशाञ्चपतये नमो नमो वृक्षेभ्यो हरिकेशेभ्यः पशूनां पतये नमो नमः। सस्मिञ्जराय कृषीमते पथीनां पतये नमो नमो। वभृषाय विव्याधिनेन्नानां पतये नमो नमो। हरिकेशायोपवीतिने पुष्टानां पतये नमो नमो। भवस्य हेत्ये जगतां पतये नमो नमो। रुद्राय तताविने क्षेत्राणां पतये नमो नमः। सूदाय हन्याय वनानां पतये नमो नमो। रोहिताय स्थपतये वृक्षाणां पतये नमो नमो। मन्त्रिणे वानिदाय कक्षाणां पतये नमो नमो। भुवन्तये वारिवस्कृतायोषधीनां पतये नमो नमः। उच्चैर्घोषाय क्रन्दयते पत्नीनां पतये नमो नमः। कृत्स्नवेदाय धावते सत्त्वनां पतये नमः। नमः सहमानाय व्याधिनीनां पतये नमो नमः। ककुभाय निषङ्गिने स्तेनानां पतये नमो नमो। निषङ्गिन इषुधिमते तस्कराणां पतये नमो नमो। वञ्चते परिवञ्चते सायूनां पतये नमो नमो। निचेरवे परिचरायारण्यानां पतये नमो नमः। सृगाविभ्यो जिघागुंसद्भ्यो पुष्णतां पतये नमो नमो। सिमद्भ्यो नक्तञ्जरभ्यः प्रकृन्तानां पतये नमो नमः। उच्छ्रीषिणे गिरिचराय कुलुञ्चानां पतये नमो नमः। इषुमध्यो धन्वादिभ्यश्च वो नमो नमः। आधन्वानेभ्यः प्रचुधानेभ्यश्च वो नमो नमः। आयच्छद्भ्यो विश्रुभ्यश्च वो नमः।
नमो नमोऽस्यभ्यो विद्यद्भ्यश्च वो नमो नमः आसीनेभ्यः शयानेभ्यश्च वो नमो नमः स्वपद्भ्यो जाग्रद्भ्यश्च वो नमो नमः तिष्ठद्भ्यो धावद्भ्यश्च वो नमो नमः सभाभ्यः सभापतिभ्यश्च वो नमो नमो अश्वेभ्यो अश्वपतिभ्यश्च वो नमः नमः व्याधिनेभ्यो विविध्यन्तेभ्यश्च वो नमो नमो गणाभ्यस्त्रुगुंहतेभ्यश्च वो नमो नमो कृत्सेभ्यो कृत्सपतिभ्यश्च वो नमो नमो व्रातेभ्यो व्रातपतिभ्यश्च वो नमो नमो गणेभ्यो गणपतिभ्यश्च वो नमो नमो विरूपेभ्यो विश्वरूपेभ्यश्च वो नमो नमो महद्भ्यः क्षुल्लकेभ्यश्च वो नमो नमो रथिभ्यो रथेभ्यश्च वो नमो नमो रथेभ्यो रथपतिभ्यश्च वो नमो नमः सेनाभ्यः सेनानिभ्यश्च वो नमो नमः क्षत्रुभ्यः सङ्ग्रहीतृभ्यश्च वो नमो नमः स्रक्षभ्यो नगारेभ्यश्च वो नमो नमः कुलालेभ्यः कर्मारेभ्यश्च वो नमो नमः पुञ्जिष्टेभ्यो निषादेभ्यश्च वो नमो नमः ईशकृभ्यो धन्वकृभ्यश्च वो नमो नमः मृगेभ्यः श्वरेभ्यश्च वो नमो नमः श्वभ्यश्च पतिभ्यश्च वो नमः नमो भवाय च रुद्राय च नमः शर्वाय च पशुपतये च नमो नीलग्रीवाय च श्रुतिकण्ठाय च नमः कपर्दिने च व्युक्तकेशाय च नमः सहस्राक्षाय च चतुर्धन्वने च नमो गिरिशाय च शुभिष्टाय च नमो मेढुष्टमाय च शुभदे च नमो ह्रस्वाय च वामनाय च नमो बृहदे च वर्षीयसे च नमो वृद्धाय च संवृद्धने च नमो अग्र्याय च प्रथमाय च नमः आशवे च जिराय च नमः शीघ्राय च शीघ्राय च नमः ऊर्ण्याय च वसुन्याय च नमः स्रोतस्याय च द्वीप्याय च नमो ज्येष्ठाय च कनिष्ठाय च नमः पूर्वजाय च परजाय च नमो मध्यमाय च बगल्भाय च नमो धन्याय च उद्भयाय च नमः सोभ्याय च प्रतिधर्याय च नमो याम्याय च क्षेम्याय च नमः उर्वर्याय च खल्याय च नमः श्लोक्याय च वसान्याय च नमो वन्याय च कक्षाय च नमः श्रवाय च प्रतिश्रवाय च नमः आशुषेणाय च श्रुधाय च नमः शूराय च विन्दते च नमो वर्मिणे च रोधिने च नमो बिल्मिने च कवचिने च नमः श्रुताय च श्रुतसेनाय च नमो दुन्दुभ्याय च हन्याय च नमो धृष्टवे च प्रवृषाय च नमो दूताय च प्रहिताय च नमो निषङ्गिने च श्रुतिमते च नमः तीक्ष्णेषवे च युधिने च नमः स्वायुधाय च सुधन्वने च नमः श्रुत्याय च पथ्याय च नमः काट्याय च नीप्याय च नमः सोत्याय च सरस्याय च नमो नाद्याय च वैशन्ताय च नमः कोप्याय च वट्याय च नमो वर्षाय च वर्ष्याय च नमो मेघ्याय च विद्युत्याय च नमः ईभ्याय च तप्याय च नमो वात्याय च रेश्म्याय च नमो वास्तव्याय च वास्तुपाय च हरो हर 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 काल हर कष्टहर दुःखहर सर्वदारिद्र्यहर हरो हर हर सोमाय च रुद्राय च नमः च नमः शङ्खाय च पशुपतये नमः शंकराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च नमः तीर्थ्याय च कूल्याय च नमः पार्याय च वार्याय च नमः प्रतरणाय च तरणाय च नमः आतार्याय च लात्याय च नमः षष्ट्याय च भेन्याय च नमः सिगत्याय च प्रवाह्याय च नमः हिरण्याय च प्रपथ्याय च नमः कियोंशिलाय च क्षयाय च नमः कपर्दिने च पुलस्तये च नमो गोष्ठ्याय च गृह्याय च नमः स्तल्भ्याय च गेह्याय च नमः काट्याय च परेशाय च नमो हृदयाय च वेश्याय च नमः पागुंसव्याय च रदस्याय च नमः शुष्याय च हरित्याय च नमो लोप्याय च लोप्याय च नमः ऊर्याय च सूर्याय च नमः पर्ण्याय च पर्णशत्याय च नमो पगुरमानाय च विघ्नते च नमः ख्यते च प्रख्यते च नमो वह्किरिकेभ्यो देवानागो हृदयेभ्यो नमो विक्षीणकेभ्यो नमो विचिन्वत्केभ्यो नमः निर्हतेभ्यो नमः नीवत्केभ्यः द्रावे अन्धरस्पते दरिद्रन्नीललोहिता येषां पुरुषाणाम् येषां पशूनां माभेर्मा रोमो येषां किञ्चनामवत् या ते रुद्रशिवा तनो शिवा विश्वाः भेषजी
शिवारुद्रस्य भेषजेतयानो मृगजीवसे इमागो रुद्राय तपसे कपर्दिने क्षयद्वीराय प्रभरामहे मतिम् यथा नश्यमसद्विपदे चतुष्पदे विश्वम् पुष्टम् ग्रामे अस्मिन् अनातुरम् मृणानो रुद्रोतनो मयस्कृति क्षयद्वीराय नमसा विधेमये यच्छञ्चयोश्चमदयाय ये पिता तदस्यामतो रुद्रप्रणीतो मानो महान्तमुतमानो अर्भकम् मानौक्षन्तमुतमानौक्षितम् मानो वधेः पितरम् मोदमातरम् प्रियामानः सर्वो रुद्रवीर्षः मानस्तोकेतनये मान आयुष्मानो गोषुमानो अश्वेश्वरीर्षः वीरान्मानो रुद्रभामितो वधेः हविष्मन्तो नमसा विधेमते आराते गोघ्नौतपूरुषघ्ने क्षयद्वीराय सुम्नमस्मेते अस्तु रक्षाजनोऽधिदेव प्रोक्ष्यथा जनः शर्म यच्छद्विपरः स्वहे श्रुतङ्गर्तसदयुवानम् मृगन्न भीमोपहत्वमुग्रम् रुणाचरित्रे रुद्रस्तवानो अन्यन्ते अस्मन्निव पन्तु सेनाः परिणो रुद्रस्य हेतरुणत्वपरित्वेषस्य दुर्मतिरघायोः अवस्थिरा भगवद्भ्यस्तरश्वमेधस्तोकायतनयाय मृडया मीढुष्टमशिवतमशिवो नः सुमना भव परवे वृक्षायुधम् निधाय कृत्यम् वसानाचर पिनाकम् बिभ्रदागहि विकिरणविलोहित नमस्ते अस्तु भगवः यास्ते सहस्रगुम् हेतयोऽन्यमस्मन्निव पन्तु ताः सहस्राणि सहस्रधा बाहुवोस्तव हेतयः तासामीशानो भगवः पराचीनामुखाकृभिः सहस्राणि सहस्रशो ये रुद्राधिभूम्या तेषागो सहस्रयोजने वधन्वानि जन्मसि अस्मिन् महद्यरवे तरिक्षे भवाहि नीलग्रीवाश्रुतिकण्ठाः शर्वाधाक्षमाचराः नीलग्रीवाश्रुतिकण्ठादिवगो रुद्रा उपश्रिताः ये वृक्षेषु सस्मिञ्जरा नीलग्रीवायोहिताः ये भूतानामधिपतयो विशिखादः कवर्धिनः ये अन्येषु विविध्यन्ति पात्रेषु शुभतो जनाः ये पथाम् पथि रक्षया एलवृतायुग्विधः ये तीर्थानि प्रचरन्ति श्रावन्तो निषङ्गिणः य एतावन्तश्च भूयागुंसश्च दिशो रुद्राविदस्थिरे तेषागुं सहस्रयोजने वधन्वानि जन्मसि नमो रुद्रेभ्यो ये पृथिव्या ये तरिक्षे दिवेशामन्नम् वातो वर्षवर्षवस्तेभ्यो दश प्राचीर्दश दक्षिणा दश प्रतीचेर्दशोदीचेर्दशोद्भासेभ्यो नमस्ते नो मृळयन्तु जयन्तिष्मो यश्चनो द्वेष्टिदम्भोजभेदरामि त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकविबन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् यो रुद्रो अग्नौ यो अप्सु यो ओषधीषु यो रुद्रो विश्वाभुवना तस्मै रुद्राय नमोऽस्तु सुषुधन्वायो विश्वस्य क्षयति भेषजस्य यक्ष्मामहेसौ मनसाय रुद्रम् नमोभिर्देवमसुरन्धुवस्य अयं मे हस्तो भगवान् अयं मे भगवत्तरः अयं मे विश्वभेषजोऽयं शिवाभिवर्षणः एते सहस्रमयुतं पाशा मृत्यो मृत्याय हन्तवे तान्यज्ञस्य मायया सर्वान् वयतामहे मृत्यवे स्वाहा मृत्यवे स्वाहा प्राणानां ग्रन्थयसि रुद्रो मा विशान्तकः तेनान्येनाप्यायस्व नमो रुद्राय विष्णवे मृत्युर्मे पाहि सदाशिवो बोला शंकर भगवान की हर नमः पार्वती पतये हर हर महादेव यजमानस्य सर्वापमृत्युर्नस्य तु आयुर्वर्धतां दीर्घमायुः ॐ अन्नाविष्टो सजोषसेमावर्धन्तु वाङ्गिरः द्युम्नेर्वाजेभिरागतम् वाजश्च मे प्रसवश्च मे
प्रयतिश्च मे प्रसिद्धिश्च मे धीतिश्च मे कृतुश्च मे स्वरश्च मे श्लोकश्च मे श्रावश्च मे श्रुतिश्च मे ज्योतिश्च मे सुवश्च मे प्राणश्च मे मानश्च मे ज्ञानश्च मे सुश्च मे चित्तं च महाधीतं च मे वाक् च मे मनश्च मे चक्षुश्च मे श्रोत्रं मे दक्षश्च मे बलं च महोजश्च मे सहश्च महायुश्च मे जरा च म आत्मा च मे तनोश्च मे शर्म च मे वर्म च मेऽङ्गानि च मे स्थानि च मे परोपुंसि च मे शरीराणि च मे ज्येष्ठ्यं च महाधिपत्यं च मे मन्युश्च मे भावश्च मे मश्च मे म्भश्च मे जयमा च मे महिमा च मे वरिमा च मे प्रतिमा च मे वर्ष्मा च मे द्राघुया च मे वृद्धं च मे वृद्धिश्च मे सत्यं च मे श्रद्धा च मे जगच्च मे धनं च मे वशश्च मे त्रिशुश्च मे क्रीडा च मे मोदश्च मे जातं च मे जनिष्यमानं च मे सोक्तं च मे सुकृतं च मे वित्तं च मे वेद्यं च मे भूतं च मे भविष्यच्च मे सुखं च मे सुभद्रं च मरुद्धं च मरुद्धिश्च मे क्लुप्तं च मे क्लुप्तिश्च मे मतिश्च मे सुमतिश्च मे शञ्च मे मयश्च मे प्रियं च मे कामश्च मे सौमनसश्च मे भद्रं च मे श्रेयश्च मे वस्यश्च मे यशश्च मे भयश्च मे द्रविणं च मे यन्ता च मे धर्ता च मे क्षेमश्च मे धृतिश्च मे विश्वं च मे महश्च मे संविच्च मे ज्ञात्रं च मे सूश्च मे प्रसूश्च मे क्षीरं च मे लयश्च मरुतं च मे मृतं च मे यक्ष्मं च मे नामयश्च मे जीवादुश्च मे दीर्घायुत्वं च मे नमित्रं च मे भयं च मे सुगं च मे शयनं च मे सूषा च मे सुदिनं च मे ऊर्च मे सूनृता च मे पयश्च मे रसश्च मे घृतं च मे मधु च मे सख्यश्च मे जपेदिश्च मे कृषिश्च मे वृष्टिश्च मे जैत्रं च महोद्भिद्यं च मे रयिश्च मे रायश्च मे पुष्टं च मे पुष्टिश्च मे विभुज मे प्रभुज मे बहुज मे भूयश्च मे पूर्णं च मे पूर्णधरं च मे क्षितिश्च मे कूयवाश्च मे नं च मे क्षुश्च मे व्रीहयश्च मे यवाश्च मे माशाश्च मे तिलाश्च मे बुद्गाश्च मे खल्वाश्च मे गोधूमाश्च मे मसुराश्च मे प्रियङ्गवश्च मे नवश्च मे श्यामाकाश्च मे नीवाराश्च मे अश्मा च मे मृत्तिका च मे गिरेश्च मे पर्वताश्च मे सिकताश्च मे वनस्पतयश्च मे हिरण्यं च मे यश्च मे सीसं च मे त्रवश्च मे श्यामं च मे लोहं च मे अग्निश्च महापश्च मे विरुधश्च औषधयश्च मे कृष्णपक्ष्यं च मे कृष्णपक्ष्यं च मे ग्राम्याश्च मे पशवहारण्याश्च यज्ञेन कल्पन्तां वित्तं च मे वित्तिश्च मे भूतं च मे भूतिश्च मे वसु च मे वसतिश्च मे कर्म च मे शक्तिश्च मे अर्थश्च मयेवश्च महितिश्च मे गतिश्च मे अग्निश्च महेन्द्रश्च मे सोमश्च महेन्द्रश्च मे सविता च महेन्द्रश्च मे सरस्वती च महेन्द्रश्च मे भूषा च महेन्द्रश्च मे बृहस्पतिश्च महेन्द्रश्च मे मित्रश्च महेन्द्रश्च मे वरुणश्च महेन्द्रश्च मे त्वष्टा च महेन्द्रश्च मे धाता च महेन्द्रश्च मे विष्णुश्च महेन्द्रश्च मे अश्विनौ च महेन्द्रश्च मे मरुतश्च महेन्द्रश्च मे विश्वे च मे देवा इन्द्रश्च मे पृथिवी च महेन्द्रश्च मे द्यौषं च महेन्द्रश्च मे द्यौश्च महेन्द्रश्च मे दिशश्च महेन्द्रश्च मे मूर्धा च महेन्द्रश्च मे प्रजापतिश्च महेन्द्रश्च मे गुंशुश्च मे रश्मिश्च मे धाभ्यश्च मे धिपतिश्च मौपागुंशुश्च मे पर्यामश्च महेन्द्रवायवश्च मे मैत्रावरुणश्च महाश्विनश्च मे प्रतिप्रस्थानश्च मे शुक्रश्च मे वन्धी च महाग्रहणश्च मे वैश्वदेवश्च मे ध्रुवश्च मे वैश्वानरश्च मरुद्ग्रहाश्च मे दिग्राह्याश्च महेन्द्राग्न्यश्च मे वैश्वदेवश्च मे मरुत्वतीयाश्च मे माहेन्द्रश्च मादित्यश्च मे सावित्रश्च मे सारस्वतश्च मे पौष्णश्च मे पाग्निवदश्च मे हार्योजनश्च मे इधुमश्च मे बर्हिश्च मे वेदिश्च मे धिष्णियाश्च मे सुजश्च मे जपसाश्च मे ग्रावाणश्च मे स्वरवश्च बहुपरवाश्च मे धिषवने च मे द्रोणकलयश्च मे वायव्यानि च मे पूर्णभृश्च महारवणीयश्च महाग्निध्वश्च मे हरिधानं च मे गृहाश्च मे सुदश्च मे पुरोडाशाश्च मे पतिताश्च मे बभृभश्च मे स्वराकारश्च मे अग्निश्च मे घर्मश्च मे अर्कश्च मे सूर्यश्च मे प्राणश्च मे श्वमेधश्च मे पृथिवी च मे दितिश्च मे दिदिश्च मे द्यौश्च मे शक्वरीरङ्गुलयोदिशश्च मे यज्ञेन कल्पन्तामुश्च मे श्रावच मे स्तोमश्च मे यजुश्च मे दीक्षा च मे दवश्च मर्दश्च मे व्रतं च मे होरात्रयोर्दृश्याभ्रात्रधन्दरे च मे यज्ञेन कल्पेताम्
गर्भाश्च मे वत्साश्च मे त्रियविश्च मे त्रियवीच मे द्वितीयवाच मे द्वितीयोहीच मे पञ्चाविश्च मे पञ्चावीच मे त्रिवत्सश्च मे त्रिवत्साच मे तुर्यवाच मे तुर्यौहीच मे पष्ठवाच मे पष्ठौहीचमौक्षाच मे वशाच वर्षभश्च मे वेहश्च मे नट्वाञ्च मे धेनुश्चमायुर्यज्ञेन कल्पतां प्राणो यज्ञेन कल्पतां पानो यज्ञेन कल्पतां व्यानो यज्ञेन कल्पतां चक्षुर्यज्ञेन कल्पतां श्रोत्रं यज्ञेन कल्पतां मनो यज्ञेन कल्पतां वाक् यज्ञेन कल्पतां आत्मा यज्ञेन कल्पतां यज्ञो यज्ञेन कल्पतां एकादशमे तिस्रश्चमे पञ्चदशमे सप्तदशमे नवदशमे एकादशमे त्रयोदशमे पञ्चदशमे सप्तदशमे नवदशमे एकविंशतिस्तमे त्रयोविंशतिस्तमे पञ्चविंशतिस्तमे सप्तविंशतिस्तमे एकत्रिंशत्तमे चतुर्दशतमे चौदशतमे द्वादशतमे षोडशतमे विंशतिस्तमे चतुर्विंशतिस्तमे षष्ठाविंशतिस्तमे द्वात्रिंशत्तमे षट्त्रिंशत्तमे चत्वारिंशत्तमे चतुश्चत्वारिंशत्तमे षट्चत्वारिंशत्तमे वाजश्च प्रथमश्चाभिजश्च क्रतुश्च सुमश्च मूर्धाजव्यष्टयश्चान्यायश्चान्यश्च भुवनश्च भुवनश्चाधिपतिश्च इडादेवहोर्मनुर्यज्ञनेर्बृहस्पतिरुक्कामरानि जगुंसि यद्विश्वे देवासु धर्मामाहिगुंसेर्मधुमनिष्ये मधुजनिष्ये मधुवक्ष्यामि मधुमदिष्यामि मधुमतीं देवेभ्यो वाचमुद्यासुश्रूषेण्या मनुष्येभ्यः सम्मा देवा अवन्तु शोभायै पितरो न वदन्तु ॐ शान्ति शान्ति शान्तिः बोला शंकर भगवान की ओम नमः शिवाय 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 शंभो शंकर शंभो शंकर शंभो शंकर हर हर महादेव हर हर महादेव ओम श्री सांब सदाशिवाय नमः परमेश्वराय नमः अमृताभिषेकोस्तु हिरण्याभिषेकोस्तु सुवर्णाभिषेकोस्तु पंचामृतवाराभिषेकोस्तु शुद्धजलाभिषेकोस्तु स्नानं समर्पयामि स्नानानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि वस्त्रं समर्पयामि श्रेष्ठाय नमः इत्यपवेदार्थम् अक्षतां समर्पयामि रुद्राय नमः सर्वं समर्पयामि कालाय नमः दिव्यपरिमलश्रीचन्दनं समर्पयामि जलविकरणाय नमः बिल्वदलं पूजयामि ॐ त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधं त्रिजन्म पापसंहारम् एकबिल्वं शिवार्पणम् त्रिशाखैर्बिल्वपत्रैश्च अच्छिद्रैः कोमलैः शुभैः पूजां करिष्यामि एकबिल्वं शिवार्पणम् काशीक्षेत्रनिवासं च कालभैरवदर्शनं प्रयागे माधवं दृष्ट्वा एकबिल्वं शिवार्पणम् तुलसीबिल्वनिर्गुण्डी जम्भीरामलकं तथा पञ्चबिल्वविख्यातम् एकबिल्वं शिवार्पणम् एकं च बिल्वपत्रैश्च कोटियज्ञफलं लभेत् महादेवैश्च पूजार्थम् एकबिल्वं शिवार्पणम् उमया सह देवेशं वाहनं नन्दिशङ्करो मुच्यते सर्वपापेभ्यो एकबिल्वं शिवार्पणम् बिल्वाष्टकमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते ॐ निधनपतये नमः निधनपदान्तिकाय नमः ऊर्ध्वाय नमः ऊर्ध्वलिङ्गाय नमः हिरण्याय नमः हिरण्यलिङ्गाय नमः ॐ सुवर्णाय नमः सुवर्णलिङ्गाय नमः ॐ दिव्याय नमः दिव्यलिङ्गाय नमः ॐ भवाय नमः भवलिङ्गाय नमः सर्वाय नमः सर्वलिङ्गाय नमः ॐ शिवाय नमः शिवलिङ्गाय नमः ॐ ज्वलाय नमः शिवलिङ्गाय नमः ॐ आत्माय नमः
ఓం పరమాయ నమః ఓం పరమలింగాయ నమః పరివార శ్రీ పరమేశ్వరాయ నమః నానావిధ పరిమళ పుత్ర పుష్పార్చన పూజాం సమర్పయామి బిల్వార్చనం సమర్పయామి ఓం ధూపమాఘ్రాపయామి వనస్పత్యుద్భవే ప్రీత్యై నానాగంధై సుసంయుతః సాంబ పరమేశ్వరాయ ఓం బలప్రమథనాయ నమః సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి సర్వభూతదమనాయ నమః నైవేద్యం నివేదయామి గాయత్ర్యా ప్రోక్ష్య యో దేవస్సవిదాస్మాకం దియో ధర్మాధిగోచర ప్రేరయేత్తస్యేద్భర్గస్తద్వరేణ్యముపాస్మహే అమృతమస్తు అమృతోపసృణమసేవదరార్థం నానావిధ ఫలాన్ అమృత ఫలాన్ నివేదయామి ఓం స్వాహ 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 మధ్యే మధ్యే అమృతపానీయం సమర్పయామి उत्तरापोषणं समर्पयामि हस्तो प्रक्षालयामि पादो प्रक्षालयामि मुखे शुद्ध आचमनीयं समर्पयामि ताम्बूलम् ॐ पूगीफलैः चूर्णसमायुक्तं ताम्बूलं सकर्पूरैर्नागवल्लीदलैर्युक्तं ताम्बूलं समर्पयामि ताम्बूलचर्वणानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि కార్యక్రమంలో చివరిగా ఆ మహాదేవుడికి మహామంగళహారతి సమర్పించవలసిందిగా అర్చక వరేణ్యులకు మనవి. అథ నీరాజనో ఓం నర్య ప్రజాం మే గోపాయ అమృతత్వాయ జీవసే జాతాంజహిష్యమానాంజ अद्भुत विग्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दुकलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव पुरगादिप्रिय भूषण शङ्कर नरक विनाश नटेश शिव पूजित दानवनाश परात्पर आजित पाप विनाश शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव